కౌసంబి ఆశ్రమంలో విద్య అభ్యసించిన తరువాత విద్యార్థులు కొకర్నిక ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఉత్తమ శిష్యుల ఎంపిక జరుగుతుంది. తంత్ర విద్యలు, శక్తి విద్యలు అక్కడే సుకేతు మహర్షి నుంచి నేర్చుకోవాలి. కౌసంబి నుంచి కేవలం 6 మాత్రమే ఈ దఫా ఎన్నికయ్యారు. వారందరినీ కౌకర్నికకు వైనవమని చెప్పాడు మహర్షి సంకేత. 6 విద్యార్థులను పంపుతున్నానని వాళ్లల్లో ఉత్తమ శిష్యుడిని ఎంపిక చేయమని కబురు పెట్టాడు సంకేత. 6 కౌకర్నిక ఆశ్రమానికి బయలుదేరారు. సుకేతు మహర్షి దివ్యదృష్టితో చూసి తన శక్తితో ఓ ఉద్ధృతమైన వాగును, ఆ వాగు దగ్గర అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు. శిష్యులు వాగు దగ్గరకు వచ్చారు. ఆ యువతిని చూడగానే 6 శిష్యుల్లో 5కి మతి చలించింది. అయినా దూరం నుంచే, అమ్మాయి, దారి తప్పుకో, మేము వాగు దాటి వెళ్ళాలి అన్నాడు ఒకడు. దానికి ఆ యువతి, చీకటి పడుతోంది, నేనూ వెళ్ళాలి, నన్ను వాగు దాటించండి అని అడిగింది. మేము సర్వసంగ పరిత్యాగులం, పరస్త్రీని తాకము అంటూ ముందుకు కదిలారు ఆ 5. బాబ్బాబులు, దయచేసి నన్ను వాగు దాటించండి అంటూ ఆ యువతి వేడుకుంది. వాగు చాలా వేగంగా ప్రవహిస్తోంది. నువ్వు ఇంకెవరి సాయమైనా అడుగు అని చెప్పనైతే చెప్పారు కాని ఆ యువతిని క్రీగంట గమనించడం మానలేదు వాళ్ళు. 6వ శిష్యుడు విక్రముడు మాత్రం, నేను వాగు దాటిస్తాను రండమ్మా అంటూ ముందుకు వచ్చాడు. మిగిలిన 5 ఆ పాపం మాకొద్దు అంటూ వాగులోకి దిగారు. విక్రముడు ఆ యువతి చేయి పట్టుకుని వాగులోకి దిగాడు. అమ్మా, వాగు ప్రవాహం ఉధృతంగా ఉంది, మీరు నా భుజాల మీదకు ఎక్కండి అన్నాడు. మారు మాటాడకుండా ఆ యువతి విక్రముడి భుజాల మీదకు ఎక్కింది. అది చూసిన 5 శిష్యులు తమకు దక్కని అదృష్టం వాడికి దక్కిందని అసూయపడ్డారు. వాగు దాటిన తరువాత ఆ యువతి విక్రముడికి కృతజ్ఞతలు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ 5 మాత్రం కౌకర్నికదారంట విక్రముడిని కుళ్లబొడవసాగారు. స్త్రీని తాకావు, భుజాల మీద కూర్చోబెట్టుకున్నావు అంటూ. విక్రముడు ఆ మాటలను పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు. సుకేతు తన దివ్య దృష్టితో ఇదంతా చూడసాగాడు. ఎట్టకేలకు 6 శిష్యులు కౌకర్నిక ఆశ్రమానికి చేరుకున్నారు. సుకేతు మహర్షికి పాదాభివందనం చేశారు. ఆ 6 చూసి మహర్షి మందహాసం చేశాడు. విక్రముడిని తన పక్కకు వచ్చి నిల్చోమన్నాడు. మహర్షి చెప్పినట్టే చేశాడు విక్రముడు. అప్పుడు మహర్షి మిగిలిన 5 ఉద్దేశిస్తూ, ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగా, సోదరిగా భావించి వాగు దాటించాడు. కాని మీరు ఆ స్త్రీని మోహించారు, పైకి సర్వసంగ పరిత్యాగుల్లా నటించారు. వాగు దాటిన తక్షణమే ఆ యువతిని, ఆమెకు చేసిన సాయాన్ని మరచిపోయాడు విక్రముడు. కాని మీరు మనసులో ఆ స్త్రీనే మోస్తూ విక్రముడిని కుళ్లబొడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు. మీ నిగ్రహాన్ని పరీక్షించడానికి ఆ యువతిని నేనే సృష్టించాను. ఆ పరీక్షలో విక్రముడు నెగ్గాడు. అతనే ఉత్తమ శిష్యుడు అని చెప్పాడు మహర్షి. ఆ విషయాన్ని కౌసంబికి కబురు పెట్టాడు.